నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరితగతిన గృహ నిర్మాణాలను పూర్తి చేయండి. హౌసింగ్ డి స్వామిదాస్. జనసేన పార్టీ సభ్యత్వ కిట్లను పంపిణీ చేసిన వేణుగోపాల్ రెడ్డి. చౌక దుకాణాలను తనిఖీ చేసిన తహసీల్దార్ రాము. ప్రభుత్వ భూములు దురాక్రమణ కాకుండా చర్యలు తీసుకోండి. మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల వినతి. వార్తలోని వివరాలు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా యోగా కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక పోలీసు శిక్షణ మైదానం నందు 4000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 4000 మంది యోగాసనాలు చేయడం జరిగిందని తెలిపారు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల ఎలాంటి మెడికల్ ఖర్చులు ఉండవని తెలిపారు. మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారని, జిల్లాలో 6 యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించి ఉన్నారని, అందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పెనుగులు మండలం, పులిగుండు, చౌడేపల్లి మండలం, బోయకొండ, కుప్పం నియోజకవర్గంలో ననియాల కంగుంది పోర్టు నందు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 1 నుంచి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 500 మందికి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇప్పించడం జరిగిందని, వీరి ద్వారా జిల్లాలో 6000 మందికి శిక్షణ ఇప్పించి జూన్ 1 నుంచి జూన్ 20వ తేదీ వరకు ప్రతి మండలంలోనూ గ్రామంలోనూ యోగా గురించి పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయడమేమనగా సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ఎలాంటి మెడికల్ ఖర్చులు ఉండవని తెలిపారు. యోగా గురించి పూర్తి అవగాహన చేసుకుని యోగా ప్రాణాయామం చేయడం వల్ల ప్రశాంతత, ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా శ్వాస పెరుగుతుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. 21st మే నుంచి 21st జూన్ యోగా ఆంధ్ర నెల సెలబ్రేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పోలీస్ ప్లే గ్రౌండ్లో సుమారుగా ఒక 4000 మందితో యోగా కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ముఖ్యంగా యోగా గురించి అవేర్నెస్ ఉండాలి. యోగా చేస్తే ఏమేమి లాభం వస్తాయి, ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్తో చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఈరోజు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అపోలో సంస్థ, సిఎంసి సంస్థ, ఎస్విసిటి సంస్థతో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా ప్రతి జిల్లాలో 6 ప్రోగ్రామ్స్ ఈ నెలలో చేయడం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మన జిల్లాలో ఒక 2 ప్రోగ్రామ్స్ చేశాం. కాణిపాకంలో ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్లేగ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకా 4 ప్రోగ్రామ్స్ బోయాకొండ టెంపుల్లో చేయడం జరుగుతుంది. కుప్పం కాన్స్టిట్యున్సీలో ననిహాల మరియు కన్నుండి ఫోర్ట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ 21 జిల్లా వ్యాప్తంగా మరియు ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే 500 మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. 500 మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సుమారుగా ప్రతి మండలాల్లో ఒక 200 ట్రైనర్స్ చెప్పి 6000 ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఇప్పుడు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల జూన్ 1 తేదీ నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలాల్లో కూడా యాక్టివిటీ, ప్రతి గ్రామంలో కూడా యాక్టివిటీ జరుగుతుంది. సో నేను చిత్తూరు జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా టైం కనీసం ఒక ½ అన్ అవర్ మీరు యోగా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. మీకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది, మీకు మీ బేసికలీ ఏమేమి మీకు మెడికల్ ఖర్చులు ఉంటాయని తగ్గుతుంది. సో ఖచ్చితంగా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి, యోగా గురించి నేర్చుకోవాలి, ప్రాణాయామం నేర్చుకోవాలి. ఇది చేస్తే మనమందరూ బేసికలీ బెనిఫిట్ అవుతాము. ఈ సందేశంతో నేను చూపిస్తున్నాను. మనం ఇప్పుడు చేసింది కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకురావాలి. బికాజ్ యోగా అనేది మనకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ మనం ఏం చేసేసాము, మన లైఫ్ ఒక బిజీ స్కెడ్యూల్లో వెళ్తుంది. మనం మన మైండ్, మన బాడీ ఫిట్నెస్ అనేది చూడకుండా వెళ్ళిపోయాం. సో ఈ 2 కూడా కంబైన్ చేసి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకువస్తే మన చేస్తున్న పనిలో కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాము. దానికోసం వీ హ్యావ్ టు పుట్ ఇన్ దిస్ ఎఫర్ట్ ఎవ్రీడే. కొన్ని టైం మన బాడీ కోసం, మన మైండ్ కోసం యోగా ద్వారా మనం చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ అవుట్పుట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Look up. Breathing. 1, 2, 3, 4, 5. Again, exhale. Left side. Out of left foot left side తీసుకోండి. Right foot side తీసుకోండి. Left foot. Okay. Body side తీసుకోండి. Stretch చేసి exhale చేస్తూ lateral bending ఇవ్వండి. Left మేడం. Left కి. అలా మేడం. మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. మోకాలు మీద పదకూడదు. వంగడం తగ్గినా పర్లేదు. లోయర్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి. బ్రీతింగ్. 5, 4, 3, 2, 1. Inhale straight. Now join your both legs. Breathing. Chaturvedi. Pancha. Shat. Sapta. Asta. Nava. Dasa. Ekadasa. Dwadasa. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తహసీల్దార్ రాము తెలిపారు. శుక్రవారం చిత్తూరు డిఎస్ఓ కార్యాలయం నుంచి విచ్చేసిన డిటి శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి పొంగనూరులోని చౌక దుకాణాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే పిచ్చుగుండ్లపల్లి, కుమ్మరనత్తం ఇలా వివిధ గ్రామాల్లోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. స్టాక్, వేయింగ్ మిషన్ను పరిశీలించారు. ఇకపై ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేయాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ బోర్డు ఫార్మాట్ కూడా పంపించారు. స్టాక్ రిజిస్టర్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నోటీస్ బోర్డు ఉండాలా, ట్యాక్స్ రిజిస్టర్ ఉండాలా. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4 నుంచి నైట్ 8 వరకు ఖచ్చితంగా కార్డు హోల్డర్కి అందుబాటులో ఉండాలి. 65 అబవ్ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కు డోర్ డెలివరీ అయితే ఇవ్వాలి. ఎటువంటి కార్డు హోల్డర్ నుంచి ఇంతకుముందు ఎండియూ ఇదే ఉన్నప్పుడే బాగున్నది, డీలర్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కంప్లైంట్ వచ్చింది, మాత్రం ఖచ్చితంగా ఇది రాకుండా చూసుకోవాలి. పొంగనూరు పరిధిలో చౌక దుకాణాలు వీటినన్నింటినీ తనిఖీ చేసి డీలర్లకు తగు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. పొంగనూరు మండలంలో ఉన్న 58 చౌక దుకాణముల నుండి నిత్యావసర సరుకులైన బియ్యము, చక్కెర మరియు
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మిగతా కమాండిటీస్ అన్నీ ఏదైతే డీమార్ట్లో చౌకగా దొరుకుతుంది అనుకుంటున్నారో డీమార్ట్ కన్నా చౌకగా రేషన్ షాపుల్లోనే దొరుకుతాయి. దీన్ని కార్డు హోల్డర్లందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రేషన్ షాప్ టైమింగ్స్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు డీలరు కార్డు హోల్డర్లకు ఎఫ్ఈ షాప్ దగ్గర అందుబాటులో ఉంటారు కాబట్టి కార్డు హోల్డర్లు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ టైంలో వచ్చి వారి నిత్యావసరకులను తీసుకుని పోవాల్సిందిగా కోరుచున్నాం. డేట్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కమాండిటీస్ కంప్లీట్ అయ్యేంత వరకు పంపిణీ జరుగుతూనే ఉంటుంది. డీలర్లు నోటీస్ బోర్డు, ఆ నోటీస్ బోర్డులో ఏమి స్టాక్ ఉందనేది దాన్ని డిస్ప్లే చేయాలి. అదేవిధంగా టైమింగ్స్ ఏ టైం నుంచి ఏ టైము దాకా నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది, ఆ టైమింగ్ని కూడా డిస్ప్లే బోర్డులో ఇచ్చేస్తారు. అదేవిధంగా ఏ స్టాక్ వచ్చిందనేది ఆర్ఓ రూపంలో వాళ్ళ దగ్గర గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చిండే నిత్యావసర సరుకుల వివరాలు కూడా ఆర్ఓ రూపంలో వీళ్ళ దగ్గర ఉంటాయి, డీలర్ దగ్గర. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల పూజలు శుక్రవారం చేశారు. వేకువజామున ఆలయాన్ని శుద్ధి చేసి గర్భాలయం వద్ద మామిడి వేపాకు తోరణాలు కట్టారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. 216 జంటలు ఉభయదారులుగా వ్యవహరించాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class nundi communication పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే పొంగనూరు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసేన పార్టీ కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన ఐడి కార్డులను శుక్రవారం చెదల గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో దేశ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తారని, అలాంటి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం అదృష్టంగా భావించాలని, రాబో కాలంలో అందరం కలిసి మరిన్ని సభ్యత్వాలు చేసుకుందామని తెలియజేశారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యత్వాలు చేసిన పలువురిని ఆయన సత్కరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, గాజుల నరేష్, విరూపాక్షి, చైతన్య రాయల్, పాముల హరి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, హరినాయక్, బాలాజీ నాయక్, నాగభూషణం, చరణ్, జావేద్, నందు, చంద్ర, సుబ్బు, హరినారాయణ, రఘు, ప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంటే నాది కాదు. యాక్చువల్గా ఎవరైతే అంటే క్రియాశీలక సభ్యత్వాలు చేసేటప్పుడు నేను పార్టీలో లేను. పార్టీలో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేశామనేది ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా తెలుసు. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక సార్ చెప్పినట్లుగా ఒక సింహాన్ని ఎదిరించేదానికి కూడా సిద్ధపడి మాత్రమే చూశాను. నేను ఏ రోజు కూడా వర్గాలు విభేదాలు సృష్టించాలని ఏ రోజు అనుకోలేదు. నేను ఏ ఆలోచన చేసినా కూడా పొంగనూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్త తలెత్తుకొని బతికేలాగా ఉండాలని ఒక్క ప్రయత్నం కోసమే నేను కష్టపడ్డాను. చాలా ఎఫర్ట్ కూడా పెట్టాము. మీకు అందరికీ కూడా తెలుసు, సోమలలో జరిగిండే ఒక సభ ఎంత గ్రాండ్ సక్సెస్ చేశామంటే మీ అందరి సహకారం లేకుండా అది జరగదు. ప్రతి ఒక్క కార్యకర్త ఇంతకు సార్ చెప్పినట్లు లీడర్ అనేవాడు వాళ్ళకు వాళ్ళు లీడర్ అని చెప్పుకుంటే లీడర్స్ అయిపోరు. కార్యకర్తలు వెన్నంటి ఉండి కార్యకర్తల్ని కన్నబిడ్డలాగా చూసుకున్న వాడే లీడర్ అవుతాడు. కార్యకర్తలు ఎన్నుకోవాలా మా లీడర్ వీళ్ళు అని చెప్పేసి, అలాంటి వాళ్ళు మాత్రమే లీడర్గా రాణిస్తారు.
ఆ లీడర్లు ఉన్నప్పుడే పార్టీ కూడా బలోపేతం అవుతుంది. ముఖ్యంగా పార్టీకి బలం కార్యకర్తలు పార్టీకి పిల్లలు లాంటి వాళ్ళు. ఆ పిల్లల్ని మంచిగా మన కుటుంబంలో పిల్లల్లాగా మంచిగా చూసుకొని వాళ్ళ కష్ట సుఖాలకి అహర్నిశలు వెన్నంటి ఉండేవాడే నిజమైన నాయకుడు అవుతాడు. స్వలాభం చూసుకొని నాకు ఏం పనిలే, ఈరోజు నా పని జరిగితే చాలనుకునేవాడు ఎప్పుడూ నాయకుడిగా నిలబడలేడు. ఖచ్చితంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీలో ఎంతమంది లీడర్స్ ఉన్నారో మనం చెప్పాల్సిన పని లేదు. లీడర్ అనేవాడు ఖచ్చితంగా ప్రజల్లోంచి పుడతాడు, ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజల్లోంచి పుడతాడు. మనం కార్యకర్తల బలం లేకుండా ఎప్పుడూ ఏమీ చేయలేము. ఖచ్చితంగా మన యొక్క పార్టీని ఇందాక అన్న చెప్పినట్లు 10,000 సభ్యత్వాలు నెక్స్ట్ ఇయర్ చేద్దామంటున్నాడు. నా దృష్టిలో 10,000 కాదు, ఇంచుమించు 50,000 పైచీలకు మనం నిలబెట్టి చూపించాలి. దానికోసం ఆర్గనైజేషన్ శ్రమిస్తాను. పొంగనూరు నియోజకవర్గంలో నెక్స్ట్ రాబోయే ఏ ఎన్నికైనా కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దానిపైన జనరల్ ఎలక్షన్స్ కూడా కావచ్చు, ప్రతి ఒక్క దానికి మనం సంసిద్ధంగా ఉండే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తని తీర్చిదిద్దుతాం. త్వరలో మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తాము. ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటింటికి మీకు జనసేన ఉండేట్లుగా, జనసేన మీకు తోడుగా ఉండేట్లుగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్క విషయం మీ ఇంట్లో మనిషిగా మీరు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే లీడర్ అవ్వాలని, చరిత్రలో నిలిచిపోయే లీడర్ అవ్వాలని, దానికోసం మనం అహర్నిశలు శ్రమిద్దాం, అహర్నిశలు కష్టపడదాం. దాంతో ఖచ్చితంగా ఆయన చరిత్ర సృష్టించే లీడర్ అవుతాడని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ముఖ్యంగా మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కూడా ఆయన నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని గృహ నిర్మాణ శాఖ డిఈ స్వామిదాస్ తెలిపారు. శుక్రవారం పుంగనూరులోని రాగానపల్లి లేఅవుట్ను సందర్శించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అదనపు ఆర్థిక సహాయం అంశంపై పూర్తి వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖ తరఫున ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. లబ్ధిదారులు వారి గృహాలను త్వరితగతిన నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది కేశవ, హేమంత్, లోకేష్లు పాల్గొన్నారు. గృహ నిర్మాణ పుంగనూరు డివిజన్కి ఒక 15,410 ఇండ్లు మంజూరు కాగా 11,142 ఇండ్లు పూర్తి చేయబడింది. అందులో 4,268 ఇండ్లు వివిధ దశల్లో ఉంది. దాన్ని పూర్తి చేయడానికి కానీ గవర్నమెంట్ అందులో అదేవిధంగా పలమనేరు డివిజన్లో 12,809 ఇండ్లు మంజూరు కాగా పూర్తి చేయబడింది. 9,174 ఇండ్లు పూర్తి చేయబడింది. వివిధ దశల్లో 3,635 ఇండ్లు వివిధ దశలో ఉంది. ఇది కూడా జూన్ 12 నాటికి మన గౌరవ సీఎం గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అందులో భాగంగా మనము కూడా ఇక్కడ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కానీ, ఆయా ప్రతినిధులతో కానీ, మండలాల్లో కానీ, గ్రామ లెవెల్లో మన అక్కడ నాయకులతో ఇనాగ్రేట్ చేయబడుతుంది. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఇనాగ్రేట్ చేస్తే ఈ మండల స్థాయి లీడర్స్ని పెట్టుకొని, ఇక్కడ నాయకులను పెట్టుకొని ఇక్కడ మండల స్థాయిలో మేము వాళ్ళు ఇనాగ్రేట్ చేసినప్పుడు ఈ ఇండ్లు పూర్తి 3 lakhs ఇండ్లు పూర్తి చేయబడుతుంది. 3 లక్షల ఇండ్లు పూర్తిగా మనకు పూర్తి చేసి ఇనాగ్రేట్ చేసి మనం ఇక్కడ ఈ ఇండ్లు పూర్తి చేసి ఇనాగ్రేట్ చేయబడుతుంది. అందులో భాగంగా వాళ్ళకి అదనంగా గవర్నమెంట్ ఇది పూర్తి చేసుకోవడానికనే ముందు ప్రభుత్వం 1,80,000 ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వం దానికి అదనంగా ఒక ఎస్సీసీకి బీసీసీకి 50,000 అదనంగా ఇవ్వబడుతుంది. ఎస్టీసీకి 75,000 అదనంగా ఇవ్వబడుతుంది. అది కూడా ఫస్ట్ విడత 15,000 ఆల్రెడీ వాళ్ళ అకౌంట్కి జమ చేయబడింది. దాన్ని పెట్టుకొని వాళ్ళు ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుందనేసి అందులో రెండవది 15,000, మూడో దశలో 10, నాలుగో దశలో 10,000 టోటల్గా 50,000 అదనంగా ఇస్తుంది. ఎస్టీసీకి 75,000 అదనంగా ఇస్తుంది. కాబట్టి వాళ్ళు చేసుకోవడానికి మేము ఈ ప్రభుత్వం కూడా ముందు ప్రభుత్వంలో ఇండ్లు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో 50,000, 75,000 అదనంగా ఇస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకుని పూర్తిగా చేసే ప్రయత్నంలో భాగంగా మేము స్పెషల్ డ్రైవ్లో
భాగంగా మేము పుంగనూరు నియోజకవర్గంలో కానీ పుంగనూరు నియోజకవర్గంలో కానీ పలమనేరు నియోజకవర్గంలో కానీ వివిధ దశల్లో ఉన్నదంతా పూర్తి చేయమనేసి మేము స్పెషల్ డ్రైవ్ చేసుకొని సమావేశాలు ఏర్పాటు చేసి వివిధ దశల్లో ఉన్న స్టేజ్ కన్వర్షన్స్ కూడా ఆర్సిట్ కంప్లీషన్ చేసుకోమనేసి ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా మోటివేట్ చేసి మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన టార్గెట్స్ని అచీవ్ చేస్తామని మీకు మనవి చేసుకుంటున్నాము. పొంగనూరు ప్రజలు ఆరాధ దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుంది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, విశేష పూజల్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేయగా రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వైష్ణవి మాత శుక్రవారం ప్రత్యేక పూజల్ని అందుకుంది. అమ్మవారి మూలవర్లను అభిషేకించిన అనంతరం పట్టుచీర, ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మహిళలు భక్తి శ్రద్ధలతో నీతి దీపాలు వెలిగించి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ రాము ఆధ్వర్యంలో జరిగింది. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సమావేశం ప్రారంభించారు. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి బోర్డులు నాటాలని తెలిపారు. అలాగే చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయని సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. గతంలో మండల కార్యాలయంలో 1,30,00,000 రూపాయల అవినీతి జరిగిందని, ఆ డబ్బును తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల దృష్టికి దళితులు ఏవైనా సమస్యలు తీసుకువస్తే నిర్ణీత సమయంలోపు పరిష్కరించే విధంగా చూడాలని విన్నవించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సిఐ సుబ్బరాయుడు, ఎంపీడీఓ లీలామాధవి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్, విద్యుత్ శాఖ ఈఈ సత్యనారాయణమూర్తి, ఏఈ ధనుంజయమూర్తి, ఆర్డబ్ల్యూసీఈ చందన, సభ్యులు రామయ్య, నరసింహులు, కృపాకర్, శ్రీనివాసులు, రాజా, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా పుంగనూరు మదనపల్లి రోడ్లో ఏమైనా మన ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఉంటే గుర్తించి ఆ స్థలాలు ప్రభుత్వ స్థలము అని చెప్పి ఒక బోర్డు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రజలకు పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలంటే ఎక్కడున్నాయి భూములు తెలియదు, అంతా కబ్జాలు గురవుతున్నాయి. దయచేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా ఉంటే ఈ మదనపల్లి రోడ్ పుంగనూరు రోడ్లో బైపాస్ రోడ్లో ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఉంటే కూడా గుర్తించి అక్కడ ప్రభుత్వ బోర్డు సూచికలు ఏర్పాటు చేసి పేదలు ఎస్సీ ఎస్టీలకి ఆ భూమి ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం. అలాగే ఈ పుంగనూరుకి నలుమూలలో 4 చెరువులు కొట్టారు. ఆ చెరువులో నీళ్లు ఉంటేనే పుంగనూరులో ఉండే తాగు నీరుకు రైతులకు సంతోషంగా ఆరోగ్యంగా వాళ్ళు నీళ్లు తాగుకుంటూ వ్యవసాయం చేసుకుని పద్ధతిగా బతుకుంటారని అప్పుడు పెద్దలు చెరువు తవ్వించారు. ఈ గత 5 సంవత్సరాలుగా ఆ చెరువులు పూర్తిగా ఆక్రమణ గురవుతున్నాయి. చెరువుల్లో 100 మీటర్లు కట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ కట్టపైన నిలబడితే కనీసం 40 అడుగులు మట్టి అంతా తొలి చెరువు అంతా పూర్తి చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 4 నెలలుగా నేను స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు చిన్న విన్నపం, అయ్యా మా ఎస్సీ ఎస్టీలకు ఏమైనా సమస్యలు వస్తే మేము ప్రభుత్వానికి నేరుగా చెప్పుకోలేము, మాకు ప్రభుత్వానికి దిక్కు మీరు ఎవరే, మీరేమో మా ఎస్సీ ఎస్టీలు ఎవరైనా మీకు వచ్చి విన్నవించుకుంటే దయచేసి మాకు మీరు పెద్ద మనుషులు సాయం చేయాలా. ఏమో తెలుసో తెలియకుండా కొంతమంది చదువుకోకుండా ఏదైనా మాట్లాడితే పెద్ద మనుషులు క్షమించి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మన గత ప్రభుత్వంలో మన కట్టపైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారండి. అదేమైంది, కోనేటి పక్కన ఈ వర్షం నీళ్ళకి మొత్తం మట్టి కొట్టుకుపోయి రాళ్ళంతా తొల్లుకొని కిందకు వచ్చి ఎవరన్నా ఆ పక్కకు పోయి ప్రజల మీదకి రాళ్ళు కొట్టుకుపోయే మార్గం ఉన్నాయి. కమిషనర్ గారు ఒకసారి దాన్ని చూసి ఆ రాళ్ళు ఏదో డివిట్మెంట్ చేశారు, రాలిపోతున్నారు సార్, ఈసారి వర్షాలు వస్తే రాళ్ళు కొనుక్కుంటూ వచ్చి కోనేటి అట్లా పోయే ప్రజలు కొనుక్కోతాయి, దయచేసి దానివల్ల కొంచెం రిపేర్ చేయించండి. అలాగే చిన్న విషయం చెప్పేది మర్చిపోతే, గత సంవత్సరంలో ఎంపీడీ ఆఫీస్ నందు 1,36 లక్షల రూపాయలు అమౌంట్ అవకతవకలైనవి. అది రికవర్ చేస్తే ప్రజలకి ఏదైనా కార్యక్రమాలు చేపేదానికి ఆ డబ్బులు కష్టకాలంలో ప్రభుత్వము ఆ ఓటు 36 లక్షలు వస్తే ప్రజలు ఎస్సీ ఎస్టీ కాలేజ్ ఏదో కార్యక్రమం చేసి పనికొస్తుంది. ఆ డబ్బులు రికవర్ చేసి మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి మేడం, మీరు దయచేసి ఎవరు పట్టించుకోలేదు. మా కాలేజీలో ఏమైనా పనిచేయడం డబ్బులు లేదంటారు. అలాగే కమిషనర్ గారికి చిన్న వినపం, సార్ ఏదైనా ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వచ్చింటే దయచేసి మా ఎస్సీ ఎస్టీ కాలేజీలో ఏదైనా కాలువలు లైట్లు ఆ రోడ్లు ఏమైనా మరమ్మతులు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే మన ఏదో అమౌంట్ వచ్చిందన్నారు ప్రభుత్వం నుంచి పుంగనూరు డెవలప్ చేయడానికి మీరు వచ్చినప్పటి నుంచి పుంగనూరులో చాలా పద్ధతిగా క్లీన్ అండ్ క్లీన్ కాలువలు క్లీన్ చేయడం కానీ డస్ట్ చేయడం కానీ పరిశుభ్రంగా ఉంచుతున్నాం సార్. నిజంగా చాలా థ్యాంక్స్. ఇంక రెండోది, ఇమాములకి మౌజన్లకి చర్చి పాస్టర్లకి పూజారులకి గౌరవ వేతనంగా ఇస్తున్నారు. ప్రతి ఎస్సీ కాలనీలోనా ఒక దేవస్థానం ఉండాది, ప్రతి దేవస్థానంలో పూజారి ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ కాలనీలో ఏ పూజారికి ఏమీ రావడం లేదు. ఈ మండల తహసీల్దార్ చెప్పాలా, రేపు నెల కలెక్టర్ వస్తారు, ముందుగా ఏదైనా ఆయన ఫైల్ రెడీ చేసుకుని ఇవ్వాలంటే ఎవరు చెప్పాలా? ఇప్పుడు మీరే చెప్పినారు, ఇప్పుడు అన్నిటి పథకాలకి సర్టిఫికేట్లు అవసరము. సచివాలయాలకు పోతే వీఆర్ఓ ఉండడు, ఏమంటే మీటింగ్ ఎంఆర్ఓస్లో మీటింగ్ కావని ఎప్పుడు పోయినా ఉన్నారు. మీరు సర్టిఫికేట్లు ఎప్పుడు రెడీ చేసుకునేది? ఇంక రేపు నెల ఇంక మీరు చెప్పినట్టు పథకాలు వస్తున్నాయి, ప్రతి దానికి సచివాలయంలో నుంచి సర్టిఫికేట్ కావాలా. దానికంతా వీఆర్ఓ సచివాలయంలో పోతే లేదు, ఎంఆర్ఓస్లో మీటింగ్కి వెళ్ళిపోయినాడు. ఏం రోజు మీటింగా? ప్రజలకు అందుబాటులో వీఆర్ఓలు ఎప్పుడు ఉండేది? ఇంకా పుంగనూరుకు సంబంధించి శ్మశానాలు ఇంతకుముందే ఉపాధి హామీ కింద గతంలో చెప్పడం జరిగింది. ఉపాధి హామీ కింద మండలంలో ఉండే మొత్తం శ్మశానాలకంతా ట్రెంచులు కొట్టమని చెప్పినారు. ఎన్ని ట్రెంచులు కొట్టినారు? కబ్జా కాపాడిపోతున్నాయి. ట్రెంచులు కొట్టేస్తే ఇది రేషన్ కార్డులు గత 15 సంవత్సరాలుగా మనకు తీసేయడం కానీ లేదంటే రేషన్ కార్డులు లేని సభ్యులను ఎక్కించడం కానీ లేదు. ఇప్పుడు మనకు టైం అనేది లేదు, ఏ టైంలో అయినా కానీ మనకి ఈ కార్యక్రమం అనేది ప్రభుత్వం బాగా టైం చాలాగా ఇచ్చింది మనకు. రెండోది ఏమిటంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనకు గత 5-6 సంవత్సరాల్లో రాలేదు, కానీ మనకి ఈ సంవత్సరము కొన్ని స్కీములు అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఆ స్కీములో కూడా 32 స్కీములు ఇచ్చినారు. ఆ యూనిట్లు మన దేనికి పనికిరాలని చెప్పి మనం పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ని కూడా కలవడం జరిగింది, ఒక మెమోరాండం అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళు కొన్ని యూనిట్లు పెంచుతామని చెప్పినారు. కానీ ఆ ఉన్న యూనిట్లు వేరేగా మార్పు చేసిందే కన్నా కొంచెం బాగుండేది. ఎందుకంటే ఎక్కువ మంది జనరల్ స్టోర్లు పెట్టుకునే దానికి కానీ లేదంటే ఆవుల పైన కానీ లేదంటే మేకల పైన కానీ గొర్రెల పైన కానీ జిరాక్స్ సెంటర్ల పైన కానీ చాలామంది నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ దాంట్లో కూడా మనమందరం కూడా నెక్స్ట్ సమావేశానికి మనం కలెక్టర్ రావాలని చెప్పి కోరినాం.
నేష సమావేశానికి ఖచ్చితంగా కలెక్టర్ వస్తాడు. మీరందరూ కూడా తగిన అర్జీ రూపంలో నేష సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలి. కాబట్టి దీన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరితగతిన గృహ నిర్మాణాలను పూర్తి చేయండి. హౌసింగ్ డి స్వామిదాస్. జనసేన పార్టీ సభ్యత్వ కిట్లను పంపిణీ చేసిన వేణుగోపాల్ రెడ్డి. చౌక దుకాణాలను తనిఖీ చేసిన తహసీల్దార్ రాము. ప్రభుత్వ భూములు దురాక్రమణ కాకుండా చర్యలు తీసుకోండి. మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల వినతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.